ఏ తోడు లేని ఒంటరి వాణ్ణి. బతకడానికి దారి దొరక్క ఊరు నుంచి వచ్చి నగరంలో అడుగుపెట్టాను. ఎంతోమందికి ఆకలి తీర్చి ఆదరించిన ఈ సిటీ నాకో దారి చూపిస్తుందని ఆశతోటి వచ్చాను సార్. నా పాత సామాన్లు కొట్టిన 10 కాలాల పాటు చల్లగా చూడు స్వామి. ఎవడ్రా నువ్వు? నా కొట్టు ముందు పడుకున్నావేట్రా? లేలే, వీధిలో ఎక్కడా సోటు లేనట్టు పెతోడొచ్చి నా కొట్టు ముందే పడుకుంటాడు. లేరా లే లే. ఎవడ్రా నువ్వు? ఎవరాలో? రాత్రి గోడ దూకి డబ్బాలతో పారిపోతుంటే అనుమానం వచ్చి పట్టుకున్నానండి. అమ్మగాడిదల్లారా, నా కొట్లో ఇనప సామాన్లు పోతంటే మా వాళ్ళు దొబ్బెత్తన్నారు అనుకున్నాను. అసలు దొంగలు మీరన్నమాట. ఎదవల్లారా వీళ్ళ చూస్తే నీకు భయమే లేదా? వేసిందండి, అందుకే కట్టేశా. వెళ్లాల్సిన దిక్కు దేవుడు చూపించాడు, నడిచే దారి నేల తల్లి చూపించింది. చూడడానికి అమాయకుడిలాగా ఉన్నావు, పైగా మా సొంతూరు. ఇక్కడే ఏదో పని చేద్దు గల్లే. అక్కడ మా యాదవులు ఉన్నారు, పరిచయం చేస్తాను రా. అలాగేనండి. రేయ్, నీ మా ఊర్లో ఉంటే వేస్ట్ అయిపోతానని చెప్పి మా అమ్మ నాన్న సిటీ పంపిస్తే నేను ఈ వేస్ట్ లో చేరి నిజంగానే వేస్ట్ అయిపోయాను రా. అదేరా, మా నాన్న ఫోన్ చేశాడు రా. ఏం చేస్తున్నావురా అని అడిగాడు. నేను స్క్రాప్ అని చెప్పా. నువ్వు తప్పకుండా పైకి వస్తావురా అన్నాడు. స్క్రాప్ అంటే ఏంటో తెలిస్తే నేను పైకి రావడం కాదు, ఆయనే పైకి పోతాడు. ఏంట్రా ఇవాళ మన ఓనర్ ఇంకా రాలేదు? మన ఓనర్ గాడు వస్తే ఈ స్క్రాప్ లో కలిపి కేజీ దగ్గర అమ్మేస్తారా? వీడే పాత సామాన్లు కొనేవాడు, వీడినే వాడుకుంటాడు రా. ఏట్రా పొద్దుగాల మీటింగ్ పెట్టినారు? వచ్చేసాడా? ఏట్రా కొంటామంటున్నారు? ఈ కుర్రోడు ఎవడు తెలిసినా? మా ఊరేరా, అదే సోడవరము. వీడికి ఎవడు లేరెక్కడా. ఇక నుంచే వీడు మీతోనే ఉంటాడు, జాగ్రత్త. అర్థమైనదా? మా ముగ్గురికి సరిగా జీతాలు లేవంటే మళ్ళీ ఈడొకడు. ఏట్రా కొనగతానవా? అబ్బా ఏం లేదు బాబాయ్, ఈ ఎదవలకు కొంచెం ఎక్కసెక్కలు ఎక్కువ, కొంచెం జాగ్రత్తకుండ్రయ్యా. బస్తీలో మనుషులే ఉంటారని అందరు అనుకుంటారు, కానీ నాకు మనసున్న మనుషులు దొరికారు. ప్రాణానికి నీడగా ప్రాణాలను అడ్డుపెట్టే బంగారం లాంటి స్నేహితులు పరిచయం అయ్యారు. రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నేను చూసే నిలబడంటే రే రే రే, నీకు ఒక డబ్బా ఏం సరిపోతుందిరా? కనీసం 1 డజన్ డబ్బాలు కావాలి. రే, ఎక్కడికి రెడీ అవుతున్నారా వీళ్ళు? ఈ రోజు మనకి బాబాయ్ జీతాలు ఇస్తాడు కదరా. ఎప్పుడు మన బతుకు చెత్త కుప్పాలోనే. అలా సరదాగా బయటికి వెళ్ళేసుద్దాం పదా. కష్టాలైనా సుఖాలైనా నవ్వులైనా కన్నీలైనా అన్ని కలిసే పంచుకునే వాళ్ళం. వచ్చేసినావా బాబాయ్? నీకోసమే వెయిటింగ్. జీతాలు ఇస్తే అందరం అలా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసేస్తాం. అరే ఇందా నీ జీతం. అరే రే హరి, ఏంట్రా ఇది జీతం కాదు బాబాయ్, ఒక అనాథకు మీరిచ్చిన జీవితం.